బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. పుష్ప సినిమా చూసారా? పుష్ప సినిమాను చూస్తుంటే కనుక దానికి మించిన సీన్ ఇది. ట్రస్ట్ మీ. పుష్ప సినిమాను తలపించిన గంజాయి స్మగ్లింగ్కి సంబంధించిన అన్నదో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ వంతు నెల్లూరు జిల్లా దగదర్తిలో భారీ గంజాయి పట్టుకోవడం జరిగింది పోలీసులు. సున్నపబట్టి దగ్గర ప్రమాదానికి గురైంది బొలెరో వాహనం. ఈ ప్రమాదంలో బయటపడింది గంజాయి అక్రమ రవాణా గుట్టు. వాహనంలోని రహస్య ప్రాంతంలో దాచిన ఆ గంజాయిని గుర్తించారు పోలీసులు. ప్రమాదంతో వాహనం వదిలి పరారయ్యాడు డ్రైవర్. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు హైవే మొబైల్ సిబ్బంది తనిఖీల్లో ఈ స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. 1 కాదు 2 కాదు ఏకంగా 1000 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విశాఖపట్నం నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తుండగా ఈ స్మగ్లర్స్ని గుర్తించారు. స్మగ్లింగ్ ముఠాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీరు చూడొచ్చు, అదంతా కూడా పూర్తిగా గంజాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప సినిమాను తలపించిన గంజాయి స్మగ్లింగ్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో భారీ గంజాయి పట్టుకోవడం జరిగింది. సున్నపబట్టి దగ్గర ప్రమాదానికి గురైంది బొలెరో వాహనం. ప్రమాదంతో బయటపడింది గంజాయి అక్రమ రవాణా గుట్టు. దీంతో ఆ గుట్టు కాస్త రట్టయింది. వాహనంలోని రహస్య ప్రాంతంలో దాచిన గంజాయికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రమాదంతో వాహనం వదిలి వెళ్ళిపోయాడు, పరారయ్యాడు డ్రైవర్. నిజానికి విజువల్స్ మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాస్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి పూర్తి సమాచారం అందించబోతున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ గంజాయి పట్టివేతకు సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. అది ప్రమాదానికి గురైంది కాబట్టి ప్రమాదానికి గురైన తర్వాత మొబైల్ వాహనం దాంట్లో ఏముందని చెప్పి చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. అసలు ఇంతకీ ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాస్, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎలా పట్టుకోవడం జరిగింది, ఎలా గుర్తించారు ఇంతకీ? సచిన్, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దామని ఒక ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ చాప కింద నీరులా సాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే విశాఖపట్నం నుంచి తమిళనాడుకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక బొలెరో వ్యాన్, మాక్స్ వ్యాన్, అంటే ఇది పోలీసులు పట్టుకోలేదు. ఈ వ్యాన్ ఈరోజు కొద్ది గంటల కిందట జాతీయ రహదారి పట్ల వేగంగా వెళ్తూ బోల్తా పడడంతో అక్కడ వెంటనే అక్కడి పోలీసులు రావడము, అసలు గంజాయి స్మగ్లింగ్ గుట్టు బయటపడింది అనుకోవచ్చు. అయితే కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలము సున్నపట్టి సమీపంలో జాతీయ రహదారిపై ఈ వాహనము చాలా స్పీడ్ గా వెళ్తా ఒక్కసారిగా బోల్తపడింది. అయితే బోల్తపడిన ఒక 10-15 నిమిషాలకు సమాచారం తెలిసిన హైవే పోలీసులు అక్కడికి చేరుకునేటప్పటికీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి ఫరారు రావడం జరిగింది. మొత్తం చూసుకుంటే పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఏ తరహాలో తరలిస్తున్నారు, వ్యాన్లోనే అసలు పోలీసులకు కానీ బయట వ్యక్తులకు కానీ ఎలాంటి అనుమానం రాకుండానే వాళ్లే బాక్సులుగా వెల్డింగ్ చేసి రెడీ చేసుకోవడం జరిగింది. అందులో సుమారు 1000 కేజీల పైగానే గంజాయి నింపి ఉండడం, పైన మాత్రము ఏదో కూరగాయలు ఆ విధంగా వేసి ఉన్నారు. ఎవరు పోలీసులు ఆ వాహనాన్ని నిలిపి తనిఖీలు చేసినప్పటికీ కూరగాయలు అనుకుంటారు. అయితే లోపల భాగంలో మాత్రం ఆ బాక్సుల్లో పూర్తిగా గంజాయి నింపి ఉన్నారు. అది సుమారు లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే గత ఏడాది ఇదే తరహాలో గంజాయి విశాఖపట్నం నుంచి ఇటు నెల్లూరు పై నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్నట్లు ఒక కారులో అని కూడా సమాచారం తెలిసిన నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు వాళ్ళ సిబ్బందితో రాత్రి 1 గంటప్పుడు హైవే మీద ఆ వాహనాన్ని నిలిపే ప్రయత్నం చేసినప్పుడు ఆ వాహనము ఆ పోలీసు వ్యాన్ ని కూడా ఢీకొనడంతో అప్పుడు ఘటంనేని శ్రీనివాసరావుకు బలమైన గాయాలు కూడా అవడం జరిగింది. అయితే ప్రధానంగా విశాఖపట్నం నుంచి చెన్నై ఇటు కర్ణాటకకు నెల్లూరు మీదుగానే పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. అయితే పోలీసులకు సమాచారం తెలిసి గుర్తించి పట్టుకోవడము లేదంటే ఇలాంటి ప్రమాదాల్లో తప్ప రోజు ఈ వాహనాల్లో అంటే ప్రత్యేకంగా అంబులెన్సు అలాంటి పోలీసులు ఎవరికి అనుమానం రాకుండానే ఈ గంజాయిని సరఫరా
చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు పెద్దగా జాతీయ రహదారి అంటే నెల్లూరు పై నుంచి కొంత దూరం ఉంచడం, జాతీయ రహదారి కింద పోలీసులు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఈ రవాణా ఎక్కువగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు సచిన్. రైట్ గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ఆ ప్రమాదంలో దెబ్బతిన్న వెహికల్. గయాజ్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, కానీ ఆలోచించుకోవాల్సింది ఎవరు? మత్తు పదార్థాలకు బానిసైపోయి, మత్తు పదార్థాలకు లొంగిపోయి జీవితాన్ని దానికి బలి చేసేస్తామా? జస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏదో ఒక పదార్థం వచ్చి మనల్ని ప్రభావితం చేయాలా? ఆ విజువల్ చూడండి, ఏకంగా టన్నుల కొద్ది గంజాయి. అండ్ ఇక్కడ ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇంతలా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటే మధ్యలో మన వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? అందరినీ ఆపాదించిన ఉద్దేశం కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇది అందరికీ ఆపాదించే ఉద్దేశం కాదు. మన వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు మన వ్యవస్థలు గట్టిగానే పనిచేస్తున్నాయి అనుకుందాం. ఎక్కడో లూప్ హోల్ మీరు పట్టుకుంటున్నారా? ఈరోజు ఈ వెహికల్ ప్రమాదానికి గురైంది కాబట్టి ప్రమాదానికి గురైన సందర్భంలో దాన్ని పట్టుకున్నాం, లోపలికి వెళ్ళి చూసాం, ఇది ఉంది అది ఉంది అని చెప్పి అప్పుడు ఇన్ఫర్మేషన్ బయట తీసినప్పుడు గంజాయి బయటపడింది. లేకపోయి ఉంటే దొరుకుతోన్నవి కేజీల్లో అయితే దొరకని టన్నులో ఉండొచ్చు కదా. వ్యవస్థలు అయితే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నాయి. కానీ ఉక్కుపాదం మోపాలంటే వ్యవస్థలకి ప్రజలు కూడా గట్టిగా చేయునివ్వాలి. ఎందుకంటే ఎండ్ కన్స్యూమర్ ఎవరు? బాధితుడిగా చెప్పుకునే వ్యక్తులే కదా. కాబట్టి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏకంగా వెహికల్ ఈరోజు ప్రమాదానికి గురైంది కాబట్టి, ప్రమాదానికి గురైతే బయటపడింది టన్నుల కొద్దీ గంజాయి. ఒకవేళ అది ప్రమాదానికి గురి కాకపోయి ఉంటే చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేశారు, ఎవరికి అనుమానం రాకుండా నీట్గా ప్యాక్ చేశారు. అది 1000 కేజీలకు పైగా గంజాయి స్వాధీనమా? 1000 కేజీల? అసలు ఇంకా ఎక్కడ పంట సాగు చేస్తున్నారు? రూట్ కాజ్కి వెళ్ళిపోయి అక్కడ దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సింది పోయి ఇంకా బయటకు వస్తుందంటే డ్రోన్ ఉంది, టెక్నాలజీ ఉంది. అమెరికా అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడో సుప్రీం లీడర్ ఎక్కడో బిల్డింగ్ లోపల మీటింగ్ పెడుతుందని చెప్పి వితౌట్ సెకండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అంతటి సుప్రీం లీడర్ని టార్గెట్ చేసేంత ప్రిసిషన్తో టెక్నాలజీ వెళ్ళిపోతూ ఉంది. అంటే ఇక్కడ ఒకటి నిర్మూలించాలి అనేది అనుకుంటే సరిపోదు. దాని మీద ప్రిసిషన్ స్ట్రైక్ జరగాలి. ప్రిసిషన్ స్ట్రైక్ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏ విధంగా వెళుతోంది, ఎక్కడుంటోంది, ఎక్కడ దీన్ని పంట సాగు చేస్తున్నారు, టెక్నాలజీ మన దగ్గర ఉంది, శాటిలైట్ ఇమేజెస్ మన దగ్గర ఉంటూ ఉంటాయి. ఐ డోంట్ నో, మొత్తం నేను టెక్నాలజీ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను ఆ విషయంలో. మనకున్నారు కదా టెక్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ సాయం తీసుకొని డ్రోన్స్తో నిఘా పెట్టి సర్వేలెన్స్ని స్పీడప్ చేసి ఏదంటూ ఉంటారు తులసి వనంలో గంజాయి మొక్క అని చెప్పి, అలాగా అంతర పంటగా దీన్ని ఏమైనా అంటే మధ్యలోనూ లేకపోతే ఎక్కడో దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని మనం పట్టుకోలేకపోతూ ఉన్నామా? సో ఇటువంటివి కనుక పక్కాగా మనం ప్రిసిషన్ స్ట్రైక్తో కనుక వెళ్ళగలిగితే మాత్రమే దీన్ని నిర్మూలించగలం. లేకపోతే ఇదిగో ఇటువంటి గంజాయి మొక్కలు ఇంకా బయటకు వస్తూనే ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? అండ్ ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకి మనం చేయాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ నిర్మూలించాలి అంటే ఎక్కడ నిర్మూలించగలం, ఎక్కడ నిర్మూలించే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.
ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.